కాగితాల్లో ఉన్నది నిజమేనా? మీరు నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారా? అవును. ఇది మన పెళ్లి రోజుకి నేను నీకు ఇచ్చే బహుమతి. ఆపండి. నేనేం తప్పు చేశాను? నన్ను పెళ్లి చేసుకోవటమే. అయితే నాతో కాపురం చేయాలని ఆశపట్టమే. అది తప్ప, నేరమా, పాపమా? తాళి కట్టిన వాడితో కాపురం చేయాలనుకోవడం తప్పని, అందుకు శిక్షగా విడాకులు ఇవ్వాలని ఏ శాస్త్రంలో రాసుందండి? నా మనస్తత్వంలో ఉంది. అయితే నన్ను వదిలేస్తారా? ఆ కాగితాల్లో అదే రాసింది. పెళ్ళంటే ఇదేనా? తాళి కట్టడం, తాకకుండా వేరుగా బతకడం. ఇష్టం లేదంటూ కాగితాల మీద 4 మాటలు 2 సంతకాలు పెట్టేసి విడిపోవడం. ఇంతేనా పెళ్ళంటే? ఇదేనా మీ దృష్టిలో పెళ్ళంటే? నా దృష్టిలో అసలు మనకి జరిగింది పెళ్ళే కాదు. ఎవరో బాధపడతారని, ఇంకెవరో సంతోషపడతారని బలవంతంగా నీ మెళ్ళ తాళి కట్టానే తప్ప ఆ పసుపు తాడితో నన్ను నేను కట్టేసుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. అంటే ఇన్నాళ్ళు ఇదంతా నటనేనా? ఇందుకేనా నన్ను ఊపులోంచి బయటికి లాగి బ్రతికించింది? ఇందుకేనా చేతుల మీద నన్ను మోసుకెళ్లి కొండ దేవుడి ముందు 7 జన్మల బంధాన్ని ముడివేసింది? అసలు ఎందుకేనా నేను ఇన్నాళ్ళు మీకోసం తపస్సు చేసింది? ఈ శిక్ష కోసమేనా నేను నిప్పుల గుండెల్లో నడిచింది? ఇలా విడిపోవడం కోసమేనా నోములు, వ్రతాలు, పూజలు, గుళ్ళు, గోపురాలు తిరిగింది? చెప్పండి, చెప్పండి, మాట్లాడండి. అంతా నటన. నలుగురిలో ఉన్నప్పుడు తప్పలేదు, 4 గోళ్ల మధ్య ఉన్నప్పుడు నిజం చెప్పడంలో తప్పు లేదు. ఇష్టం లేని కాపురం చేయటం కన్నా విడిపోయి విడివిడిగా బ్రతకటం తప్పు కాదు. అందుకే ఈ విడాకులు ఇవ్వటం తప్పలేదు. ఇది మోసం, దగ. నమ్మించి మోసం చేస్తారా? 7 ఏడాది పాటు భరించి నట్టెట్లో ముంచేస్తారా? ఇదెక్కడ న్యాయం అండి? ఇదేం ధర్మం? ఎందుకండి? ఎందుకు అసలు మీకు ఇలాంటి బుద్ధి పుట్టింది? ఎందుకండి? నేనేం పాపం చేశానని ఈ నిర్ణయం తీసుకున్నారు? నన్ను ప్రేమించడమే నువ్వు చేసుకున్న పాపం.
నాలో నీ మీద ప్రేమ పుట్టేట్టు చేయాలనుకోవటమే నువ్వు చేసిన నేరం. పార్దు ఎప్పటికీ పార్దులాగే ఉంటాడు, పార్దులాగే బ్రతుకుతాడు. అలాగే ఒంటరిగానే చచ్చిపోతాడు. పార్దు జీవితంలో ఏ ఆడదానికి చోటు లేదు. పార్దు జీవితంలో ఏ ఆడదానికి చోటు లేదు. చోటు లేదు. చోటు లేదు. పెళ్ళంటే నమ్మకం లేదు, భార్యకంటూ ఎలాంటి స్థానం లేదు. తెలిసి తెలిసి తల వంచింది నువ్వు. ఈ నిజం తెలిసి నన్ను వదలకుండా పట్టి పీడించింది నువ్వు. నేనప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉన్నాను, ఒక మాట మీద నిలబడ్డాను. అంటే ఇప్పటికీ తప్పంతా నాదే అంటున్నారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? మంచివాడా చెడ్డవాడా, నచ్చినోడా నచ్చనివాడా, కుంటోడా గుడ్డోడా, ఎవడైనా కాని ఒక్కసారి ఆడదాని మెడలో తాళి కట్టేంత వరకే మగాడు. ఆ తర్వాత వాడేనండి దాని మొగుడు. కొట్టినా తిట్టినా, తిండి పెట్టినా పెట్టకపోయినా, బంగళాలో ఉంచినా చెట్టు కింద ఉంచినా, ఏ భార్య అయినా వాడి నీడలోనే వాడి తోడుగానే బతకాలండి. అదేనండి సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని గౌరవించడమే నేను చేసిన నేరమా? చెప్పండి. ఏం చెప్పమంటావు? ఆ సాంప్రదాయం అంటే నమ్మకం లేదు కాబట్టి జరిగిన పెళ్లిని బొమ్మల పెళ్లి అనుకున్నాను. నిన్నొక మరబొమ్మ అనుకున్నాను. నిన్నొక మరబొమ్మ అనుకున్నాను. మరబొమ్మ అనుకున్నాను. అందుకే తాకలేదు, తాకనివ్వలేదు. ఆడదాని గాలినే భరించలేని నేను భార్యనెలా భరిస్తాననుకున్నావు? ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. ఆపండి, ఆపండి. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారండి? మనుషులే లేని లోకం నుంచి దిగొచ్చాననుకుంటున్నారా? సమాజం లేని అడవులోంచి నడిచొచ్చాననుకుంటున్నారా? కుటుంబ వ్యవస్థ లేని శూన్యంలోంచి పుట్టుకొచ్చాననుకుంటున్నారా? అసలు ఆడదాన్ని గర్భంలోంచి కాకుండా ఏ తోలు తిత్తులోంచో ఊపిరి పోసుకుని భూమి మీద పడ్డారండి. మాట్లాడితే అర్థం ఉండాలి. అక్కర్లేదు అక్కర్లేదు అంటారేంటి? అసలు మాట నేను కదా అనుకోవాలి. ఏం చేశారని నేను మిమ్మల్ని ఎంతకాలం భరించాను? ఏం ఉద్ధరించారని నన్ను మరబొమ్మల దూరంగా ఉంచినా సహించాను. ఏ ఆశలు నిజం చేశారు? ఏ కోరికల్ని తీర్చారండి? ఏ రత్న సింహాసనం మీద కూర్చోబెట్టారని మిమ్మల్ని నేను కావాలనుకోవాలి? అనుకోవద్దనే చెప్తున్నాను, ఆశలు పెంచుకోవద్దనే అంటున్నాను. నాతో నీకేం సుఖం లేనప్పుడు నాతో కలిసి ఉండటంలో ఏ సుఖం ఉందని ఇంతగా నువ్వు ఆవేశపడుతున్నావు? నేనే అక్కర్లేదనుకున్నప్పుడు, నీకు అక్కర్లేదనుకోవటానికి కావాల్సిన కారణాలు ఎన్నో ఉన్నప్పుడు ఇంకా మనం ఎందుకు కలిసి ఉండటం? ఒకే గదిలో విడివిడిగా బతకటం కన్నా ఎవరిళ్లలో వాళ్ళు ప్రశాంతంగా బతకటమే నయం కదా. ఇది మన ఇద్దరితోనే పోతుందా? ఎన్ని గుండెల్ని ఛిద్రం చేస్తుందండి? ఎంతమంది ఆశల్ని భగ్నం చేస్తుందండి?
అయినా నేనిప్పుడు ఎవరి గురించో ఆలోచించే పరిస్థితుల్లో నేను లేనండి. నేనున్నాను. మా వాళ్ళందరి గురించి ఆలోచించే ఇల్లు మారిపోదాం అన్నాను. ఇక్కడుండి విడిపోవటం కన్నా వేరు కాపురానికి వెళ్తేనే విడిపోవటం ఈజీ అవుతుందని వేరు కాపురానికి ఒప్పుకున్నాను. అంతే తప్ప నువ్వు ఊహించుకున్నట్టు కొత్త కాపురం వెలగబెట్టడానికి కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ విడాకులు తీసుకునేదాకా మా అమ్మకి ఈ విషయం నేను చెప్పదలుచుకోలేదు. నువ్వు చెప్పకూడదు. ఎంత స్వార్థం అండి మీకు. ఇల్లు మారుతారు గాని మీరు మారరు. మీ అమ్మ బాధపడకూడదు కానీ నేనేమైపోయినా పర్వాలేదు. అప్పుడు ఎవరి కోసమో తాళి కడతారు. ఇప్పుడు మీకోసం మీరు ఆ ముడుని శాశ్వతంగా విప్పేస్తారు. అయినా నేను ఇదేంటి అని అడగకూడదు. గడప దాటినా మాట పెదవి దాటకూడదు. నా కాపురం కూలిపోతున్నా శిల విగ్రహంలా చలించకూడదు. నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి మీ దారిన మీరు పోతున్నా నేను మీకు అడ్డు రాకూడదు. అంతేనా? అంతేనా మీరు చెప్పదలుచుకుంది? అసలు అసలు మీరు మనుషులు ఆలోచిస్తున్నారండి మీరు? ఎంత కరుడు కట్టిన కసాయి కూడా ఇంత కఠినంగా మాట్లాడండి. నేను మాట్లాడుతున్నాను కదా. ఇది తప్పని నేను కసాయినని తెలిసినప్పుడు ఇంకా నన్ను ఎందుకు కావాలనుకుంటున్నావు? తప్పదని తెలుసుకుని నువ్వు సంతకాలు చేస్తే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద విడాకులు వెంటనే దొరుకుతాయి. నన్ను నా లోకంలోనే, ఈ శూన్యంలోనే, సమాజం లేని అడవిలోనే, ఆడదానికి చోటే లేని ప్రపంచంలోనే వదిలేసి నీ దారి నువ్వు చూసుకో. నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకో. ఇంతకు మించి నువ్వేం చేసినా నా నిర్ణయం మారదు. అంతేనా? అంతేనా మీరు చెప్పదలుచుకుంది? అంతేనా అంతేనా అని 10 సార్లు అడక్కు. అవును, గొడవ చేయకుండా సంతకాలు చేసి ఈ కాగితాలు బయటపడక ముందే నా జీవితంలోంచి బయటపడి శాశ్వతంగా వెళ్ళిపో. ఇంకెప్పుడు ఇటువైపు తొంగి చూడకు.
కలల గోరింకా నీ తోడు ఎవరింకా కలల గోరింకా నీ తోడు ఎవరింకా ఓ కలల గోరింకా నీ తోడు ఎవరింకా విధి రాసిన బ్రహ్మ వదిలేసెను నీ జన్మ చేజారిన రాతలు మార్చాలంటే మనుషులమైన మన తరమా కలల గోరింకా నీ తోడు ఎవరింకా ఎడారిలో దొరికిన నీరుగా నీ ప్రేమ కనిపించిందా ఆదాహమే తీరక ముందే అదృశ్యమైపోతుందా విహరించే మనసుల రెక్కలు విరిచి విధి చూస్తోంది వేడుకగా ఓ కలల గోరింకా